జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటక్కా ఇదెక్కడికొచ్చింది? ఆల్రెడీ తమ్ముడు సూర్య ఎప్పుడు ఎదురుపడుతుందా మాట్లాడదామని అన్నాడు. ఇప్పుడు గాని మాట్లాడేసి వస్తాడంటావా? వాడెంత మాట్లాడినా అంత త్వరగా అయితే వాళ్ళ మధ్య సంధి కుదరదు. మీరూరికి టెన్షన్ పడకండి. చైతు, తనతో మాట్లాడడానికి ఇంతకంటే మంచి అవకాశం మళ్ళీ దొరకదురా. ఇవాళ ఎలాగైనా తనతో మనసు విప్పి మాట్లాడరా. భవాని వెళ్దాం పద. ఇంకా ఏం చూస్తున్నారు? పదండి. ఆగండి, ఆ చీరలే ఇవ్వండి. దేనికి? దేనికంటావేంటి? చీరలు తెచ్చింది దేనికి? పంచడానికే కదా. ఎవరికిస్తావమ్మా? ఇది పట్టుకోండి. ఇంకెవరికి? ముద్దుల మేనత్తని, అందరిలోనూ చిన్నత్తని. నాకే అయ్యుంటుంది. ఇచ్చేయమ్మా. ఒసే కకృతి కమండలమా, చీరలు తెచ్చింది పేదలకు పంచడానికే, నువ్వు నొక్కిదేనికి కాదు. ఎవరికిస్తావమ్మా? అమ్మా ఆగండి. పూజ తీసుకోండి. ఏంటిది? దసరా నవరాత్రులు మొదలయ్యాయి కదా, అందరికీ చీరలు పెట్టాలనుకున్నాను. అమ్మలాంటి మంచి మనసు మీది. మీరు ఈ చీర తీసుకుని నన్ను ఆశీర్వదిస్తే మా అమ్మ తొందరగా నా దగ్గరికి వచ్చేస్తుంది. తీసుకో అమ్మా. ఏంట్రా తమ్ముడు, నీ కూతురు ఎవరూ లేనట్టు పోయి పోయి దానికి చేరిస్తుంది. పేదవాడికి దానం చేస్తానని వచ్చింది. అదేమన్నా పేదరాలా? పేదరాలు కాదమ్మా, మంచి మనసున్న కోటీశ్వరరాలు. నా మనవరాలకి అమ్మ కావాలంటే ఆమె కదా ఆశీర్వదించాలి. సూర్యకి చేరిస్తుంటే మీకేంటి ప్రాబ్లం? తీసుకోండి. నన్ను ఆశీర్వదించండి. నువ్వు కోరుకున్నట్టే మీ అమ్మ త్వరలోనే నీ దగ్గరికి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.